Hi everyone, I'm Gangadhar Bukkena. Today we are came with the another Hall of Fame interview. Venkatesh Balagiri garu like 2 months లలో సారీ 2.3 lakhs in 4 months లో ఎర్న్ చేశారు. తన యొక్క జర్నీ గురించి ఈ రోజు మీతోని షేర్ చేస్తారు. కంగ్రాచులేషన్స్ వెంకటేష్ గారు హ్యాజ్ ఏ హాల్ ఆఫ్ ఫేమ్ మెంబర్. Thank you, Gangadhar Garu. Yeah, really goosebumps for me because when I started my this journey, I felt like నాకు చాలా అనిపించేది లైక్ ప్యారలల్ గా నేను జాబ్ చేసుకుంటూ వర్క్ చేయగలుగుతాను అనేది నాకు చాలా నెగిటివ్ ఫీలింగ్ ఉండేది. బట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ వైబ్స్ చూసిన తర్వాత లైక్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది నేను చేయగలిగాను. సో ఎందుకంటే మనం చాలా నేర్చుకుంటాము, ఎక్కడెక్కడ నుంచో నేర్చుకుంటాం. బట్ పాయింట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చినాకనే మనం హాల్ట్ అయిపోతాం. బట్ ఇక్కడ ఆ ఇంప్లిమెంటేషన్ నేను చేయగలిగాను. ప్యారల్ గా జాబ్ చేసుకుంటూ నేను ఎలా నాతో వర్క్ చేస్తున్న వాళ్ళకు నా ప్రాబ్లమ్సే వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ అని డిసైడ్ అయ్యి లైక్ నేను తీసుకున్న నా ఫీడ్బ్యాక్ కూడా అలానే ఉండే నా కస్టమర్స్ దగ్గర. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు బేసికల్ గా ఏ వర్క్ చేద్దాం అనుకున్నా వాళ్ళు స్టక్ అయ్యేవారు. లైక్ వాళ్ళు నేనేం చెప్పానంటే లైక్ ఏ వర్క్ అయినా సరే మనం స్మార్ట్ వర్క్ చేయొచ్చు త్రూ పైథాన్ ఆటోమేషన్. సో ఓకే. నేను పైథాన్ నేర్చుకోవాలంటే ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ లైక్ మనకు అసలు ప్రోగ్రామింగ్ ఏందని తెలియాలి. సో అక్కడ నాకు అక్కడ మంచి ఐడియా వచ్చింది. దాని ద్వారా నేను ఈ మైక్రో నిష్ గా నేను చూస్ చేసుకున్నాను. నాలాగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ సఫర్ అయిన వాళ్ళకి వర్క్ ని స్మార్ట్ గా ఎలా చేసుకోవాలి, సో దట్ వాళ్ళు కరెంట్ ఉన్న దాంట్లో ఎలా స్కేల్ అప్ అవ్వాలి. సో ఈ ఆటోమేషన్స్ చేయడం వల్ల లాట్ ఆఫ్ టైం సేవ్ చేయగలుగుతాము. సో నేను పైథాన్ అనేది నేను లాంగ్వేజ్ అన్నాను, ఇది ఒక యాక్చువల్ ఒక 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 స్మార్ట్ టూల్. దీని ద్వారా మనం వర్క్ చేద్దాం నేర్చుకొని నేను ఇంప్లిమెంట్ చేశాను. అదే సేమ్ నేను నా కస్టమర్స్ కి నేను నేను యాజ్ ఏ లైక్ ఒక యూజ్డ్ కేస్ లాగా చూపెట్టాను. ఓకే. తద్వారా వాళ్ళు రియలైజ్ అయ్యారు. అండ్ ఇక్కడ నుంచి నేను లైక్ ఈ ఈ ఈ నాలెడ్జే నేను షేర్ చేశాను. తద్వారా నేను ఇంతవరకు అర్న్ చేయగలిగాను, గంగాధర్ గారు. యా, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. యా, వినయ్ గారు ఒకసారి మీ యొక్క ఫనల్ గురించి చెప్పరా? అంటే యాక్చువల్గా మీరు కస్టమర్ని లైక్ ఏం నేర్పిస్తారు, కస్టమర్ని ఎలా అక్వైజేషన్ చేస్తారు, అండ్ ఏ విధంగా మీ యొక్క ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఉంది, ఒకసారి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. సో యాక్చువల్ గా కస్టమర్స్ ని నేను ముందు మీ దగ్గర రాక ముందుకు బేసికల్ గా లైక్ మాన్యువల్ గా వెళ్ళేవాడిని. చాలా మందిని ఫోన్ నంబర్స్ అడిగేవాడిని. లైక్ లీడ్స్ తెచ్చుకోవడానికి చాలా ప్రాబ్లం అయ్యేది. ఆ క్వాలిటీ లీడ్ అని కూడా తెలియకపోయేది, ఎందుకంటే రిపీటెడ్ గా హిట్ అండ్ ట్రైల్ మెథడ్ ఉండేది. సో వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేవారు. మొత్తం నాకు లైక్ నాకు రియల్ కస్టమర్ కాకపోయేది. సో మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత లైక్ ఎలా కస్టమర్ ని లైక్ రీచ్ అవ్వాలి. సో లైక్ మీ ఫనల్స్ ద్వారానే నేను లైక్ యాడ్స్ రన్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. పైగా మాన్యువల్ కూడా వెళ్ళాను. ఫస్ట్ నేను లైక్ వీడియోస్ రికార్డ్ చేయడము, వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వడము, లైక్ నా దగ్గర ఉన్న కంటెంట్ ని వాళ్ళకి లైక్ చూపెట్టడము, ట్రస్ట్ బిల్డ్ చేయడము. స్లోగా గ్రాడ్యువల్ గా స్టార్ట్ అయింది నా జర్నీ. యాక్చువల్గా 2 years అవుతుంది ఇప్పుడు. బట్ స్లోగా గ్రాడ్యువల్ గా స్టార్ట్ అయ్యి లైక్ వన్స్ యాడ్స్ రన్ చేసిన తర్వాత నాకు క్వాలిటీ కస్టమర్స్ రావడం జరిగింది. ఓకే. ఆ క్వాలిటీ కస్టమర్స్ ని నేను లైక్ నా టూల్స్ లైక్ ఆటోమేషన్ టూల్స్ కానీ యూస్ చేసి వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఈచ్ డే. సో ఎవ్రీ వీక్ నేను ఒక యాడ్స్ రన్ చేస్తూ వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యి ఒక రోజుకి వెబినార్ లైక్ ఇన్వైట్ చేసేవాడిని, ఎస్పెషల్లీ సండే రోజు. సో ఆ వెబినార్కి వచ్చిన తర్వాత లైక్ నేను వాళ్ళని ఆ మోడ్ లోనే ఉంచడానికి లైక్ వెబినార్ ఫార్ములా, మీ దగ్గర ఉన్న వెబినార్ ఫార్ములా నేను ఇంప్లిమెంట్ చేశాను. అండ్ హై ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని పాయింట్ చేస్తూ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి ఎలా రావాలి ఆ రిలేటెడ్ గా నేను మాట్లాడుతూ వాళ్ళకి యూజ్డ్ కేసెస్ చూపెడుతూ. సో అట్ ద సేమ్ టైం నా దగ్గర ఉన్న ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని అంటే లైక్ కస్టమర్స్ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్స్ కానీ అవి చూపెడుతూ మొత్తానికి ప్రాబ్లమ్ సొల్యూషన్ బేస్డ్ గా మాట్లాడి నేను వాళ్ళని లైక్ వాళ్ళకి ఆ యూస్డ్ కేస్ చూపెట్టి అలా కస్టమర్ ని అక్వైర్ చేసుకునేవాడిని. అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉండేవాడిని, ఏ విషయం చెప్పినా ట్రాన్స్పరెంట్ గా ఉండేవాడిని. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను చూస్తుంటే ఏదున్నా సరే, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను ముందే నా కస్టమర్స్ కి నేను కన్వే చేసేదాన్ని. తద్వారా నాకు కస్టమర్స్ లైక్ నాతో బాండింగ్ కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు షేర్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కానీ రియలిస్టిక్ గా అనిపించేది. సో నేను నా నిష్ ని నేను like నా వర్కింగ్ ప్రొఫెషనల్స్, నేను కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ని, సో నా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ని నేను పాయింట్ చేస్తూ యాడ్స్ రన్ చేస్తుంటే అదే కస్టమర్స్ నా దగ్గరకు వచ్చేవారు. యా. దెన్ ఆ తర్వాత నేను వాళ్ళని అక్వైర్ చేసుకునేవాడిని. యా, థ్యాంక్ యూ. సో సింపుల్గా చెప్పాలంటే మీరు యాడ్స్ రన్ చేస్తారు, తర్వాత 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ వెబినార్ కండక్ట్ చేస్తారు. సో వెబినార్లో లైక్ మీ యొక్క ప్రోగ్రామ్ని పిచ్ చేస్తారు.
సో ఇప్పటి వరకు ఎగ్జాక్ట్. L1 ప్రోగ్రామే ఉందా? L1, L2, L3 కూడా ఉన్నాయా? యాక్చువల్గా L1 L2 ఉంది, L3 ఇంకా లేదు. సో ఓకే. L1 ఉంది, అండ్ L1 కస్టమర్స్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను ఫనల్ మార్చేస్తున్నాను, లైక్ బూట్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే నాకు కస్టమర్స్ ని ట్రస్ట్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఇంకో కొంచెం 3 అవర్స్ కాకుండా 6 అవర్స్ వాళ్ళతో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కొంచెము లైక్ పైథాన్ ని ఇంకా ఎఫెక్టివ్ గా చూపెట్టాలనే నా థాట్. ఓకే. సో ప్రాబ్లీ ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు బూట్ క్యాంప్ చేయడం వల్ల వాళ్ళతో ఇంకా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఇంకా నా రిజల్ట్స్ కూడా చూపెట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆ, తద్వారా నేను లైక్ ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అనే నా ఉద్దేశం. అక్కడ నుంచి నేను డైరెక్ట్ గా ఆ కేసులో నా నా గోల్డ్ మెంబర్షిప్ కూడా నేను పిచ్ చేద్దాం అనుకుంటున్నాను, అండ్ సిల్వర్ మెంబర్షిప్ రెండు పిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఉన్న టాలెంట్ అంతా అక్కడ చూపెట్టి అట్ ద సేమ్ టైం నా యూజ్డ్ కేసెస్ కూడా చూపెట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎక్కువసేపు ట్రావెల్ చేయడం వల్ల కూడా వాళ్ళు నాలో ఉన్న రియలిస్టిక్ కంటెంట్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతారు అనేది నా ఉద్దేశం. అండ్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది చాలా అని. 3 అవర్స్ 2 అవర్స్ వెబినార్ లో ఎలా ఉంటుందంటే చాలా హాట్ కేక్ లో ఉంటుంది. నేను కంటెంట్ చెప్పాలనుకుంటాను కానీ చెప్పలేను, నేను మళ్ళీ సేల్స్ పిచ్ చేయాలి, ఇవన్నీ నాకు ఒకసారి అనిపించింది. సో ఇలాంటి సాఫ్ట్వేర్ స్కిల్ సెట్ లో కొంచెం అది అది కాకుండా ఇంకొంచెం ఇంకా సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా ఇంకా యూస్డ్ కేసెస్ చూపెడితే ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అనేది నా ఉద్దేశము. బట్ యా, వెబినార్స్ స్లోగా మళ్ళీ స్టార్ట్ చేస్తాను, బట్ బూట్ క్యాంప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేసి దెన్ డైరెక్ట్ గా వీలవుతే వాళ్ళని డైమండ్ లైక్ గోల్డ్ కస్టమర్స్ గా జాయిన్ చేసుకుంటే తర్వాత డైమండ్ గా నేను షిఫ్ట్ చేస్తాను యా. త్రూ యా షో కేసెస్, యా, డైమండ్ షో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బూట్ క్యాంప్. సో బూట్ క్యాంప్ థ్యాంక్స్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ హై టికెట్ ఫిట్ చేయండి. తర్వాత ఓకే. లో టికెట్ లైక్ అప్ సేల్ అండ్ డౌన్ సేల్ అనేది చేయండి. డెఫినెట్ గా యూ విల్ గెట్ మోర్ సేల్స్. యా. షూర్. యా, ప్లీజ్ ఇంప్లిమెంట్ దట్ వన్. థ్యాంక్స్. యా. మీరు ఈ యొక్క సిస్టంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసిన 3 థింగ్స్ ఏంటి? లైక్ వాట్ ఆర్ ద 3 వాల్యూస్ యు హావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ యువర్ లైక్ మీ యొక్క బిజినెస్ ని ఎట్ ద సేమ్ టైం మీ యొక్క వర్క్ ని బ్యాలెన్స్ చేయడానికి కొరకు మీరు ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి 3 వాల్యూస్ ఏంటి? ఫస్ట్ వాల్యూ వచ్చేసి సింగిల్ ఫోకస్డ్ గా ఉండడం. మనం ఏమనుకున్నామో అది ఇంప్లిమెంట్ చేసేంత వరకు మన దగ్గరికి రాదు. సో అది ఇంప్లిమెంట్ చేయాలంటే దాని రోడ్ మ్యాప్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఆ రోడ్ మ్యాప్ వచ్చేసి నేను మన లైక్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేశాను. ఆ అబ్జర్వేషన్ నేను లైక్ నాకు చాలా వర్క్ ఉన్నా సరే, నాకు ఆఫీస్ వర్క్ ఎంత ఉన్నా సరే, బట్ ఎంతో కొత్త ఈ వర్క్ ని మూవ్ చేయాలని నేను లీవ్స్ పెట్టినా సరే దీనికోసమే పెట్టి నేను లీవ్స్ లైక్ స్పెండ్ చేసి ఆ డే మొత్తం నేను ఏమనుకున్నానో ఆ వర్క్ కంప్లీట్ చేసేవాడిని. సో అలా నా నా స్లో బై స్లో నేను సింపుల్ గా నేను ఏం చెప్పాలంటే నేను బేబీ లాగా ఫీల్ అయ్యాను, నా సొంత బేబీ లాగా ఫీల్ అయ్యాను. ఓకే. నా వర్క్ ప్రొఫెషనల్ ఒక బేబీ, అండ్ అట్ ద సేమ్ టైం నా నా బేసికల్ గా నా పైథాన్ డిజిటల్ మాస్టర్ కూడా ఇంకో బేబీ. సో అలా ఓకే. బేబీకి నేను ఎలా మనం వర్క్ చేసి వచ్చి మన పర్సనల్ లైఫ్ ఎలా స్పెండ్ చేస్తామో అలా స్పెండ్ చేసి నేను సింగిల్ ఫోకస్డ్ గా ఉంటూ మల్టీ టాస్కింగ్ చేయడంలో నేను ఒక ఒక లైక్ ఎంజాయ్ చేశాను ఆ వర్క్ లో. సో ఓకే. మెయిన్ అంటే సింగిల్ ఫోకస్డ్ గా ఉండడం, రెండోది ట్రాన్స్పరెంట్ గా ఉండడం. నాకుగా అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో అట్ ద సేమ్ టైం నాలో ఉన్న కమ్యూనిటీలో కానీ నేను ట్రాన్స్పరెంట్ గా ఉండేవాడిని. నేను చేస్తా అంటే చేసేవాడిని, చేయలేదంటే ముందే నేను హర్డల్స్ ఏంటనేది చెప్పేవాడిని. తద్వారా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఆ రిలేటెడ్ గానే బిల్డ్ అవుతాయి. సో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేశాను. అండ్ మూడు వచ్చేసి ట్రాన్స్పరెంట్ అండ్ లాయల్టీ, రెండు రెండు ఒకే కేసులో నేను తీసుకుంటాను. థర్డ్ వన్ వచ్చేసి హార్డ్ వర్క్. ఓకే. హార్డ్ వర్క్ లేనిది ఏది కాదు. సో నేను స్లోగా హార్డ్ వర్క్ నేను పెయిన్ ఫీల్ అవ్వలేదు. స్టెప్ బై స్టెప్ గానే వచ్చాను. ఎందుకంటే ఒకటేసారి మనం గుట్టలు ఎక్కలేము కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండి తర్వాత వెనుక చూసుకుంటే ఇంత ట్రావెల్ చేసామా అనేది ఒక ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో అలా అండ్ అట్ ద సేమ్ టైం మన టీంలో ఉండే మోటివేషన్ కానీ లైక్ ఎవరైనా వర్క్ చేస్తే ఎవరైనా ఇంత గెయిన్ చేశారంటే నాకు కూడా నేను కూడా అచీవ్ చేయాలి, నేను కూడా వెళ్ళాలి, నేను కూడా ఆ పర్స్పెక్టివ్ లో థింక్ చేయాలి అనేది అది నాకు ఆ కమ్యూనిటీ బిల్డింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్. లైక్ ఒకరికొకరు తట్టుకొని ముందుకెళ్ళి అతను చేశాడు నేను చేయాలి అనేది ఒక రేసింగ్ లాగా ఆ ఫీల్ కూడా నాకు అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ గుడ్ ఆస్పెక్ట్ అని నేను నమ్ముతాను. ఓకే, థ్యాంక్ యూ. సో లైక్ డైమండ్ మెంబర్షిప్ లో మీరు ఉండడం వల్ల లైక్ అందరూ వాళ్ళ యొక్క రిజల్ట్స్ షేర్ చేయడం వల్ల మీలో కూడా మోటివేషన్ వచ్చి లైక్ నేను కూడా చేయగలను, వేరే వాళ్ళు నా యొక్క తోటి వాళ్ళు చేస్తున్నప్పుడు నేను కూడా చేయగలను కాబట్టి లైక్ మీలో సెల్ఫ్ మోటివేషన్ అనేది వస్తూ లైక్ మీ వర్క్ అనేది ఉన్నప్పటికీ కూడా లైక్ దీన్ని ఒక వేవ్ లాగా తీసుకొని లైక్ ఇనిషియల్ స్టేజ్లో లైక్ మీరు కేర్ అనేది తీసుకుంటూ లైక్ టైం అనేది మేనేజ్మెంట్ చేస్తూ వచ్చారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ లైక్ మీరు ఏవైతే చెప్పారో 3 థింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. లైక్ ఒకటి సింగిల్ ఫోకస్.
చూడండి వెంకటేష్ గారు, లైక్ నా లైఫ్ అనేది యాక్చువల్గా మీకు నాకున్న రిలేషన్షిప్ని బట్టి తెలుసు. లైక్ చాలా వరెస్ట్ సిచ్యువేషన్లో నేను కూడా నా జర్నీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ మై మెంటర్స్. లైక్ అలాంటి మెంటర్స్ ఉండడం వల్ల లైక్ ఓకే ఫోకస్గా వెళ్ళినట్టయితే మనం ముందుకు వెళ్ళొచ్చు అండ్ మనీ ఎర్న్ చేయొచ్చు, మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, అవుతుంది అనేది నాకు నా మెంటర్స్ ఒక పాత్ అనేది చూపించారు. కాబట్టి చాలా స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ అండ్ యు నో దట్ వెరీ వెల్. సో లైక్ ఒక డే ఫుడ్ నా పిల్లలకి ఫీడింగ్ చేయడం కూడా డిఫికల్ట్గా ఉన్నటువంటి పరిస్థితిలో నేను జర్నీ స్టార్ట్ చేశాను. బట్ సింగిల్ ఫోకస్ ఏదైతే మీరు చెప్పారో ఐఎమ్ రెజొనేట్ విత్ 100%. సో అలా ఫోకస్గా లైక్ స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుంటూ ముందుకెళ్ళడం వల్ల ఈరోజు లైక్ తెలుగులో వన్ ఆఫ్ ది లీడింగ్ డిజిటల్ కోచ్గా నేను ఉండడం అనేది జరిగింది. సో డెఫినెట్గా దట్ ఈస్ ద బెస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ మీరు ఏదైతే చెప్పారో లాయాలిటీ అండ్ హానెస్టీ. ఎస్. సో మార్కెట్లో చూసినట్టయితే చాలా మంది ఉన్నారు. ఎంతమంది హానెస్ట్గా ఉన్నారు ఏంటి అనేది మనకు తెలియదు. కానీ కాకపోతే అవర్ వైబ్ అట్రాక్ట్స్ అవర్ ట్రైబ్. మనం ఎంతవరకు హానెస్ట్గా ఉంటున్నామో, ఏవైతే ప్రామిస్ చేశామో అవి మనం చేయగలిగేటి చేసి లైక్ సంథింగ్ ఓకే మన వల్ల కాదు కాబట్టి మనం చెప్పలేము, చెయ్యలేము. సంథింగ్ ఏదైనా రాంగ్ జరగవచ్చు ఈ జర్నీలో, మీకు తెలుసు. లైక్ యా సంథింగ్ ఏదైనా రాంగ్ వెళ్ళినట్టయితే నేను ఇది చేశాను, దీని వల్ల రాంగ్ రిజల్ట్ వచ్చింది, మీరు ఇది చెయ్యకండి. అలా ఆనెస్ట్గా మనం ఎప్పుడైతే ఉంటామో ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ట్రూ ఫ్యాన్స్ లైక్ ఎవరైతే మనని ఇష్టపడే వాళ్ళు, లైక్ మనతో పాటు లైఫ్ టైం జర్నీ చేసే వాళ్ళు మనకు రావడం అనేది జరుగుతుంది. ఈ రెండు పాయింట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. యా, థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ నాకు ఒకసారి రిమైండర్ చేసినందుకు. యా. సో వెంకటేష్ గారు, లైక్ మీరు లైక్ వెబినార్ సెల్లింగ్ ఫార్ములా అండ్ మోర్ లైక్ కమ్యూనిటీ అకౌంటబిలిటీ అనేది ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యాక్షన్ టేకర్స్ తో ఉండడం అనేది చాలా మీ యొక్క జర్నీకి హెల్ప్ అయిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. సో లైక్ ఈ యొక్క ఎంటైర్ లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ రాని లైక్ ఏదైనా రాని, వాట్ ఈస్ ద వన్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్? మీకు రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా, ఏమైనా ఏమి కాకపోయినా ఎంటైర్ లైఫ్లో ఒకటి మీరు ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి మీ సీక్రెట్ అనండి, లేదా వన్ థింగ్ అనండి, లేదా స్ట్రాటజీ అనండి, వాట్ ఎవర్ ద నేమ్ యూ హ్యావ్ గివ్, బట్ ప్లీజ్ టెల్ అబౌట్ దట్. యా లైక్ అవును. సి జర్నీ అనేది ఒకటే ఫేస్. జర్నీ అనేది లైక్ అప్ అండ్ డౌన్స్ ఉండాలి. ఉంటేనే ఆ జర్నీ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. అప్ అండ్ డౌన్స్ లేకపోతే ఒకే లెవెల్లో ఉన్న దాంట్లో మనం ఎంజాయ్ చేయలేం. సో నా ఇంటెన్షన్ ఏంటంటే మనకు పాజిటివ్స్ వచ్చినా నెగిటివ్ వచ్చినా నేర్చుకోవాలి. దాంట్లో నేర్చుకుంటేనే ఎంజాయ్ చేస్తాం. సో నెగిటివ్ వచ్చిందని మనం బాధపడుతూ ఉన్నాం అనుకోండి, అది ఇంక అలానే ఎండప్ అయిపోతుంది. సో ఆ నెగిటివ్ ఎందుకు వచ్చింది, దేని ద్వారా వచ్చింది, ఆ రూట్ ఏంది, కాజెస్ అనేది మనకు తర్వాత తెలుస్తుంది. బట్ రూట్ కాజ్ అనేది మనం తెలుసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఎఫెక్ట్ బ్యాడ్ ఉన్నా గుడ్ ఉన్నా మనము దాని నుంచి నేర్చుకోవడానికి ఫస్ట్ పాయింట్ మనము దాని మీద ఫోకస్ చేసుకోవాలి. సో ప్రాబ్లం ఉంది కాబట్టి ఓకే ప్రాబ్లం వచ్చింది, బట్ దేని ద్వారా వచ్చింది, సో దట్ మనం మళ్ళీ చేయకుండా. సో ఆ అనాలిసిస్ చేయడంలో చాలా ఎంజాయ్ చేస్తాం మనం. ఓకే. ఓకే. సో ఆ అనాలిసిస్ చేసే విధానం, ఆ మెచ్యూరిటీ అనేది మనకు రావాలి. సో ప్రాబ్లం వచ్చింది, సో ప్రాబ్లం వచ్చింది మనం బాధపడుకుంటా ఏడ్చుకుంటా ఉండకుండా ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దేని ద్వారా వచ్చింది, ఏ కాజ్ ద్వారా వచ్చింది, ఆ కాజ్ ని ఎలా మిటిగేట్ చేయొచ్చు, నెక్స్ట్ టైం అక్కడే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ గా. సో అలాంటి అలాంటి దాన్ని మనం ఏం చేయాలంటే అనాలిసిస్ చేయడంలో ఎంజాయ్ చేయాలి. అండ్ మనకు నెక్స్ట్ అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలన్నది ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఐ కుడ్ సే లైక్ ఒకవేళ అది సిస్టమేటిక్ ఫామ్ లో అయితే మనకు లైక్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. బట్ లైఫ్ లో డాక్యుమెంటేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ లెర్నింగ్ కర్వ్ లో డెఫినెట్ గా మనము నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూ ఆ ప్రాబ్లం మనకు నెక్స్ట్ టైం రాకుండా మనం చూసుకోవాలంటే మనం అనాలిసిస్ చేయాలి, అది ఎందుకు వచ్చిందని. వదిలేయకుండా వచ్చింది ప్రాబ్లం సరే నెక్స్ట్ టైం చూసుకుందాం అనేది కాకుండా అది ఎందుకు వచ్చిందని కొంచెం మనం లోతుకు వెళ్తే ఇన్వెస్టిగేషన్ ఎంజాయ్ చేసినట్టుగా ఎంజాయ్ చేయాలి. సో ఇన్వెస్టిగేషన్ లో మనము పోలీస్ వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇన్వెస్టిగేషన్ లో కొత్త కొత్త తెలుస్తున్నప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. సో ఇక్కడ కూడా మనం ఎందుకు వచ్చిందని మనం రూట్ కాజ్ తెలుసుకున్నంత వరకు మనకు ఆ మనశ్శాంతి అనేది ఉండొద్దు. అట్లాంటి మెంటాలిటీతోని ముందుకెళ్ళాలి. యా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ సీక్రెట్. లైక్ లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉన్నట్టయితే సో ఏదైనా అచీవ్ చేయొచ్చు. కాబట్టి మీరు లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉండాలి, దట్ ఈస్ యువర్ సీక్రెట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. యా ఫ్రెండ్స్, చూశారు కదా లైక్ వెంకటేష్ బాలగిరి గారు లైక్ 4 monthsలలో 2.3 lakhs అనేది ఎర్న్ చేయడం అనేది జరిగింది. లైక్ మీలో ఎవరైనా పైథాన్ పైన కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవాలని కనుక మీరు అనుకున్నట్టయితే వెంకటేష్ గారి యొక్క లింక్ అనేది కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. తన యొక్క మాస్టర్ క్లాస్ అనేది అటెండ్ అవ్వండి. అదేవిధంగా మీలో ఎవరైనా లైక్ మీ యొక్క డిజిటల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ లైక్ మీ ఇంట్లో ఉంటూ ఫ్యామిలీతోని టైం అనేది స్పెండ్ చేస్తూ లైక్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అయి ఉండొచ్చు లేదా యాక్టివ్ ఇన్కమ్ అయి ఉండొచ్చు ఎర్న్ చేయాలని అనుకున్నట్టయితే ఈ ఒక వీడియో డిస్క్రిప్షన్లో
నా యొక్క అప్కమింగ్ మాస్టర్ క్లాస్ యొక్క లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేయండి, మీ యొక్క సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.